హలో అండి. ఇంకా మేమైతే నిన్న సినిమాకి అయితే వెళ్ళాము, దేవరా సినిమాకి. డ్యూటీ నుండి అటు నుంచి అటే ఇంకా ఆయన వచ్చి తీసుకుని వెళ్ళారు. ఆయనకి 5:30కి అట్లాగా ఆ టైం అయిపోయింది. ఇంకా నా దగ్గరికి వచ్చేసారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కూడా ఇద్దరం కలిసి వెళ్ళాము సినిమాకి, దేవరా సినిమాకి. ఇంకా వస్తూ అయితే కర్రీస్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా వాలంటీర్ అప్డేట్ అయితే మమ్మల్ని స్వర్ణాంధ్రకి స్టిక్కర్లు అతికించమని చెప్పారండి. ఇంకా మేమైతే మాకైతే వర్క్స్ ఏం లేవు, మేము ఉన్నామో లేవో అని కూడా తెలియట్లేదు. ఇంకా అని చెప్పేసి ఇంకా మేమైతే దాని గురించి అయితే పట్టించుకోలేదు. ఇంకా అసలు వాలంటీర్గా ఉన్నామో, రిజైన్ చేయకుండా అయితే ఉన్నాం, కానీ వాలంటీర్గా ఉన్నామో లేవో కూడా అనేది తెలియదండి. ఫ్లడ్ అప్పుడు ఫుడ్ ప్యాకింగ్ ఒక్కదానికి రమ్మనంటే పిబి సిద్ధార్థ కాలేజీ దగ్గరికి అయితే వెళ్ళాము. ఒక 3-4 డేస్, 5 డేస్ మ్యాక్సిమం 5 డేస్ అలా జరిగింది. అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాత మొన్న స్టిక్కర్లు అవి అతికించమన్నారు. ఇంకా అసలు అది మాకు చెప్పారో లేదనేది మాకైతే తెలియదు, కానీ మా సచివాలయం నుండి అయితే మమ్మల్ని అంటించమన్నారు. ఇంకా అసలు మేము ఉన్నది లేనిది ఒక క్లారిటీ ఉంటేనే కదా ఏదైనా వర్క్ చేసేది. అసలు అలా వర్క్ ఉన్నామో లేదని తెలియకుండానే ఇంకా వర్క్స్ అంటే అఫీషియల్గా చెప్తే చేయొచ్చు, మామూలుగా ఏమీ చెప్పకుండా ఇంకా ఎలాగ ఎందుకులే అని చెప్పేసి మేము ఇంకా అది వదిలేసాము. ఇంకైతే నెక్స్ట్ సినిమాకి వెళ్ళి వచ్చేసేసి ఏసీ ఉంది, చల్లేసేసింది. వస్తూ ఇంకా మేమైతే కర్రీస్ అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ సాంబారు. టికెట్ అది తెలియదు, నాన్న డాడీ తీసుకున్నాడు. ములక్కాయను మిల్ మేకరు. ఇదేమో కాదు, పక్కన వాళ్ళు అది అప్పిస్తే తెచ్చుకొని వెళ్ళి సినిమా చూసేసి వచ్చేసాం. ఇదేమో చికెన్ కర్రీ. వెయ్యమ్మా. అక్కడ పొటాటో ఫ్రై కూడా తీసుకున్నాను. సినిమా అయితే బాగుందండి. ఎవరైనా చూసారా? చూసుంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము సినిమాకి వెళ్ళొచ్చే లోపల మా చిన్నోడైతే రైస్ పెట్టేసాడండి. రైస్ వండాడు, నాకంటే బాగానే వండాడు. నేనే ఇంక కొంచెం మెత్తగా వండేస్తాను. ఇంకొస్తూ కూరలు తెచ్చాం కదా, ఇది మిల్ మేకరును ములక్కాయ.